సార్ వర్మ గారు, ఇందాక మీరు రోజా గారికి సంబంధించినటువంటి బయట వేశారు సార్. ఆమె చెప్పిన దాంట్లో ఏమి తప్పు కనపడింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారనే మాట ఏమైనా తప్ప? ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసింది ఏమైనా జరగనటువంటి 100% తప్పే చిన్నపరెడ్డి గారు, 100% తప్పే. ఓకే 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 ఒక నిమిషం అండి, ఒక నిమిషం విజయ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అసలు ఇంటరప్ట్ చేయలేదు. మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడినవ్వండి, మీకు నేను అవకాశం ఇస్తాను. వర్మ గారు, నేను ఇట్లా వేగ్ ఆరోపణలు చేయలేదు. తప్పుడు మాటలు సపోర్ట్ చేసి చాలా హుందాగా మీకు ఇస్తాను, మీరు రాసుకోండి. ఓకే, మీరు నోట్ చేసుకోండి, దానివల్ల ఉపయోగం లేదు కదా ఆర్గ్యుమెంట్ వల్ల. సార్, ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసింది వాస్తవా కాదా ఈ ప్రపంచం మొత్తానికి తెలుసండి. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారనే మాట ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. దాంట్లో ఏ ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేం లేదు. క్యాజువల్ గా ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో ఆ రోజు రోజా గారు కూడా అలానే మాట్లాడినటువంటి అంశం. అలాగే రోజా గారు మన తాడేపల్లిలో కిడ్నాప్ చేయబడి పేరేచర్ల మీదుగా పిడుగురాళ్ళ వరకు తీసుకుపోతా ఉంటే మేమందరం కూడా ఆ రోజు ఫాలో అయ్యి ఆమెని రక్షించుకొని మేము అక్కడ కాపాడుకోవటం జరిగింది. అది నిజంగా జరిగినటువంటి వాస్తవాన్ని మాట్లాడితే కూడా వాస్తవాన్ని అంగీకరించలేదు. చిన్నపరెడ్డి గారు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు? సార్, ఆ రోజు పార్లమెంటు దానికి సంబంధించి, మహిళా పార్లమెంటు దానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రోజా గారిని, ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారిని కూడా అతిథిగా పిలవటం జరిగింది. ఆ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో రోజా గారు మాట్లాడేటటువంటి సందర్భంలో మరి ఎవరు దుండగులు ఎవరు కిడ్నాప్ చేశారో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి పోలీసులు ప్లస్ కొంతమంది దుండగులు అందరూ తీసుకొని వెళ్తా ఉంటే మేమందరం కూడా ఫాలో అయ్యి ఆమెని గుంటూరు నుంచి ఫాలో అయితే కానీ పిడుగురాళ్ళ దగ్గర క్యాచ్ చేసి ఆమెను కాపాడుకోవటం జరిగింది. సార్, దుండగులను శిక్షించలా మీ ప్రభుత్వంలో? అదే ఓకే, నేను మాట్లాడతాను. చిన్నపరెడ్డి గారు ఎవరు వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు నాయకులు దొరికారా, వాళ్ళ మీద కేసులు పెట్టారా? 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశం. సరే, మేము చేయలేకపోయామండి. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, వాస్తవాలు ఎందుకు విచారించి మీరే దాన్ని శిక్షించండి. కేసు పెట్టారా? రోజాను పంపే కాడికి పంపుతాం సార్, ఇబ్బంది ఏం లేదు మీకు. సార్, ఈ రోజు భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే నాగేంద్ర గారు ఆగండి సార్, మీరు మాట్లాడినంతసేపు మౌనంగా విన్నాం కదా. మేము రాసుకుంటున్నాం సార్, మేమేం అనలా. రాసుకోండి మొత్తం రాసుకోండి. రెడ్బుక్ ఆయన రాసుకుంటాడు, మీరేమో ఇక్కడ రాసుకోండి, ఇబ్బంది లేదు సార్. సార్, రోజా గారు క్రీడా శాఖ మంత్రిగా ఉండి ఆమె దానికి సంబంధించినటువంటి ఆడదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాంట్లో ఏదో 100 కోట్లు తిన్నారని, ఒకరికి ఇచ్చేటటువంటి వాళ్ళ వర్కులన్నీ వేరే వాళ్ళకి పప్పు పిల్లల్లాగా పంపించారని చెప్పేసి పంచుతా ఉన్నారని అన్నారు. సార్, ఈ రాష్ట్రంలో క్రీడలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా పోటీ తత్వాన్ని పెంచాలి, ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆటలాడాలని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వస్తే మీరెప్పుడు కొత్త కాన్సెప్ట్ చేయటం మీ వల్ల కాదు. చేసే దాంట్లోనే అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి ఏం చూస్తారు సార్? ఋషికొండలో భారతదేశంలో నెంబర్ 1 గా 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టారని ఎవడి కోసం కట్టాడు? ఏం మాట్లాడుతున్నావు చిన్నపరెడ్డి? ఎవడి కోసం, ఏం మాట్లాడతావు? ఎవడి కోసం కట్టినారు? అవసరం అది సొంత బిల్డింగ్? ఒక మాట చెప్పండి సార్, అది ప్రభుత్వ బిల్డింగా జగన్మోహన్ రెడ్డి బిల్డింగా? ఎవడబ్బా సొత్తుని కట్టాడు సార్? ప్రభుత్వ బిల్డింగ్ అయితే ముఖ్యమంత్రి మా ఊరు ప్లేస్ లో ఉండాలి. ఎవడబ్బా సొత్తుని ఆయన సొత్తుతో కట్టాలి. ఎవడబ్బా సొత్తుని 100 కోట్లు పెట్టి కడతాడు గెస్ట్ హౌస్? ఎవరు సొత్తుని కట్టాడు? ఇప్పుడు దేనికి వాడుకోవాలి దాన్ని? వాడుకోవాలి దాన్ని? చిన్నపరెడ్డి గారు ఆలోచించి మాట్లాడండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. చిన్నపరెడ్డి గారు, అప్పుడు ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ అయిందా? ఏ స్టేషన్లో ఫైల్ అయింది? ఏ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఏదో చెప్పడం కాదు కదా. టూరిజం శాఖ ఉన్నటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి గెస్ట్ హౌస్ కట్టిస్తే కూడా చూడలేనటువంటి. చిన్నపరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? చిన్నపరెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ నా వాయిస్ వినిపిస్తున్నదా?
మీరు అన్నీ ఒకసారి అన్నీ కలపకండి, అది అది అర్థం కాదు. ఆవిడ కిడ్నాప్ అయిందన్నారు, ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఆ దుండగులు ఎవరో మీరు ట్రేస్ చేశారా? దానికి ఏమైనా సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అది మళ్ళీ తీయొచ్చు. వీళ్ళే కదా అంతా, అదొక హైడ్రామా సార్. హైడ్రామా ఏం కాదు సార్. ఆ రోజు కేసులు కూడా అయినాయి. ఎక్కడండి? ఏ స్టేషన్లో? పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా అయ్యింది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కావాలంటే మీకు ఇంకో రోజు తీసుకొస్తాం. ఓకే ఓకే ఓకే, అదే ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఫైల్ అయింది సార్. ఓకే ఓకే రైట్. సో ఏ అవినీతి లేదు. ఈ రోజు సార్ ఇందాక అన్నా క్యాంటీన్ దాని గురించి కూడా ఒక మాట మాట్లాడండి సార్. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె ఎంతో మందికి భోజనాలు వండి పెట్టి స్ఫూర్తిదాయకంగా ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక లైన్ తీసుకొని డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఈ అన్నా క్యాంటీన్ కి పెట్టాలని చెప్తే ఆ అన్నా క్యాంటీన్ కి ఎల్లో కలర్ పూసి వాటన్నిటిని పెట్టారు. కానీ దాని గురించి డొక్కా సీతమ్మ గారి గురించి ఒకసారి నాగేంద్ర గారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? డొక్కా సీతమ్మ గారికి సంబంధించి పెడదామన్న మాట అన్నారా లేదా? వీటన్నిటిని ఆచరణలో తీసుకురావటం చేత కాక ఇక్కడ కూర్చొని ఏది పడితే నాగేంద్ర గారు. నాగేంద్ర గారు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈయన మన రాష్ట్రంలో ఉన్నాడో ఏ రాష్ట్రంలో ఉన్నాడో నాకు తెలియదు. అన్నా క్యాంటీన్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అవి కొన్ని చోట్ల అంటే ఇప్పుడు అవసరమై జనసేన ఉన్న చోట డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని కూడా కొనసాగించండి అనేది ఒకటి. రెండోది ఏంటంటే చిన్నపరెడ్డి గారికి తెలుసుకోవాలా, ఈ రోజు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సంయుక్తంగా పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది అని ఏకంగా బడిలో ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనము అని పెట్టారు సార్. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగనన్న గోరుముద్దలు లేవు. డొక్కా సీతమ్మ గారి అంటే ఆ విద్యార్థులు ఆ దశలో ఆమె పేరు ఎందుకు పెట్టారు మా భోజనానికంటే ఇలా ఆమె ఒక త్యాగశీలి, కొన్ని లక్షల వేల కోట్ల మందికి ఆమె ఆస్తులు కరిగిపోతున్న అన్నం పెట్టింది నాన్న, అన్నదాత అని చెప్పి ఇప్పుడు చదువుకునే జనరేషన్ కూడా ప్రతి పిల్లవాడికి తెలియాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచనను మద్దతిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. అది దాని తర్వాతే అన్నా క్యాంటీన్ వచ్చింది. అది తెలుసుకోవాలి కదా. నన్ను నాగేంద్ర గారు మీరు ఎందుకు గమనున్నారంటే, లేదు సార్ మేము అడిగింది పావలా అయితే మాకు 30 రూపాయలు దొరికింది. ఓకే, ఎందుకంటే అక్కడ మేము మధ్యాహ్నం మీతో పాటు కొన్ని మాయ పెట్టండి అన్నాడు, యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజు మేము కూడా అన్నా క్యాంటీన్ దాకా మా దగ్గర ఉన్న చోట డొక్కా సీతమ్మ అని పెట్టాం. కానీ అలా కాకుండా వాళ్ళ యొక్క సమైక్యత ఎలా కొనసాగిందంటే మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి అంతటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే బడిలో మధ్యాహ్నం పిల్లడు భోజనం చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి భోజనానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. అది తెలుసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం మేము చిన్నపరెడ్డి గారి. విజయ్ సార్ మాకు ఆ విషయము మాకు తెలుసు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు అది పెట్టించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఏదో దానికి సంతోషపడతానంటే మేము చేయగలిగేది ఏం లేదు. నిన్నటికి నిన్న పిఠాపురంలో జన సైనికులు సార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు ఇక్కడ దీని మీద అని చెప్పేసి సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారి ఫోటో లేదని చెప్పేసి బాధపడుతూ వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు మీ దగ్గర 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మీరు ఏం చేశారో తెలుసులేదన్నా. ఎందుకన్నా వేరే ఏమన్నా పనికొచ్చేది, ప్రజలకు పనికొచ్చేది మాట్లాడి చిన్నపరెడ్డి అన్న. ప్రజలకు 10 పైసలు ఆదాయం ఉండేది అడుగు చిన్నపరెడ్డి అన్న. సమాధానం చెప్తాం. మీ ఫోటో లేదు, ఆ పక్కన లేదు అని చెప్పి నువ్వు మర్చిపోలేదు, నువ్వు తలకాడ ఫోటో పెట్టుకోండావు అని చెప్పు. రేపు పొద్దున ఆ ఫోటో వల్ల ఆయన చెప్పినాడు మీ నాయకుడు నేను ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోను, రాజశేఖర రెడ్డి ఉన్న చోటల్లో పెట్టుకోవాలని. ఫోటో రాజశేఖర రెడ్డి ఫోటో బయట వేసినారు. కాదండి, ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు ఆరోపించట్లేదు, జనసేన వాళ్ళు ఆవేదన ఆయన చెప్తున్నారు కదా. సమాధానం చెప్పలేక ఏం చేస్తావు నీలాంటి వాళ్ళ 100 సమాధానాలు చెప్తా చిన్నపరెడ్డి అన్న. తొందరపడగాదు నువ్వు. మీరు అడిగేది లేదు అని చెప్పి మీరు మాకు లేదు జన సైనికులు అడిగినారు. నీవేస్ చాలా ఆఫీసుల్లో మా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. గవర్నమెంట్ క్లియర్ గా ఆర్డర్ ఇచ్చున్నా కానీ కొంతమంది మాకు జీవో రాలేదు సార్ అంటే జీవో కాపీని ఎత్తుకొని పోయి ఇచ్చి మా వాళ్ళే అక్కడ పెట్టడం జరిగింది. అందులో తప్పే ఉంది.
అంటే జీవో కాపీని గవర్నమెంట్ ఎవరు వదిలేరు? ముఖ్యమంత్రి గారే కదా వదులుతారు జీవో. ఆ జీవో కాపీని తీసుకెళ్లి ఇదిగో జీవో అని చిన్నపరెడ్డన్న లాంటి వాళ్ళు ఇంకా చిన్నపరెడ్డన్న లాంటి తయారు చేసిన అధికారులు ఇంకా ఉంటారు కదా, ట్రాన్స్ఫర్స్ రాక వాళ్ళు ఏదో పడతారు. అటువంటిప్పుడు మేము పోయి జీవో ఇచ్చి పెట్టాము, దాన్ని పెద్ద ఇష్యూగా ఎందుకు? నేననేది ఆ పిఠాపురంలో ఇంకో 10 మంది ప్రజలకి ఏం చేయొచ్చో చెప్పండి, దాన్ని చేస్తాం. అంతేగాని ఆ ఫోటో పెట్టలేదని జన సైనికులు ఎవరు అడిగి ఇటాటి విషయం ప్రజలకు పనికొచ్చే పని ఏం చెప్పినా చిన్నపరెడ్డన్న బాధ్యతాయుతంగా పని చేస్తాం. ఇది మీరు ఆలోచించాల్సింది. ప్రజల గురించి ఆలోచించండి, ఫోటోల గురించి పక్కన పెట్టండి ముందు. సార్ అమ్మఒడికి అమ్మ వందనం అని ఇస్తానన్నారు. అమ్మ వందనం ఎందుకని ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజుకి. ఓకే 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 ఇవన్నీ చర్చ పక్కదారి పడుతుంది. విజయ్ ఓకే విజయ్ రెస్పాండ్. ఇచ్చినటువంటి హామీలకు సమాధానం చెప్పండి.